సాధారణ రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి వారిలో చూస్తే ఆయనలో ఒక సంఘ సంస్కర్త ఉన్నారు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తోంది ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను చూస్తే? జగన్ ఖచ్చితంగా ఒక విలక్షణ వ్యక్తి, ఒక అపురూప శక్తి అండి. అందుకనే జగన్ అంటే గుండె జెండాగా, ధైర్యం అజెండాగా కదిలిన ఏక వ్యక్తి సేన. దౌర్జన్య రాజ్యాలపై రొమ్ము విరుచుకుని శరమెత్తిన గర్జన. జగన్ అంటే పడిలేచిన కెరటం. జగన్ అంటే అలుపెరుగని పోరాటం. ప్రజల ఆశల దివిటీగా వెలిగే జీవితం. జగన్ స్వప్నం ఒక చరిత్ర. జగన్ జీవితం ఒక సాహస యాత్ర. ప్రతి అడుగు ఒక విప్లవ మంత్రం, ప్రతి మాట ఒక సమతా నాదం. ఆ దారిలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు సృష్టించినా ఆ ప్రస్థానం ఆగేది కాదు. పట్టుదలే కవచం, సాహసమే దివ్యాస్త్రం. జగన్ అంటే లౌక్యం లౌల్యం తెలియని ముక్కుసూటితనం. జగన్ అంటే లౌక్యం లౌల్యం తెలియని ముక్కుసూటితనం. అందుకే గెలుపు మలుపులో ఎన్నో చిక్కుముళ్ళు. గెలిపే ప్రాతిపదిక కాదు, గెలిచిన ప్రతిసారి గెలిచినట్టు కాదు. పోరాటమే విజయానికి మించిన గమ్యం. ఈ అపజయం రేపటి విజయానికి బీజం. పోరాట వీరుడు ఎప్పుడూ ఓడడు. నీ పైన సగటు ప్రజల విజయ గాథ. జనగణ నాయకుడికి ఇదే మన అక్షర శుభాకాంక్షలు. ఇక్కడ నేను చెప్పిన ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, జగన్ అంటే లౌక్యం లౌల్యం తెలియని ముక్కుసూటితనం. ఆ ముక్కుసూటితనమే ఒకవైపేమో చుట్టూ ఎత్తులు, పై ఎత్తులు, అనేక రకాలైనటువంటి వీటి మధ్య నేను ముక్కుసూటిగానే వెళ్తాననేటువంటి తత్వం, ఆ లౌక్యం లౌల్యం తెలియనటువంటి సూదంటు పట్టుదల అనేది ఇప్పుడున్నటువంటి నయా రాజకీయాల్లో ఇదే ఆయనకి ఇబ్బంది తెచ్చిపెట్టిందండి. ఇక్కడ మనం అనలైజ్ చేసుకుంటే, సరే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఎన్ని స్కీములు చేశాడు, ఏం చేశాడు అనేది ఓకే, కానీ మరి ఎందుకు ఇది అయింది అని ఒకసారి రేఖామాత్రంగా చేసినట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు నడిపిన రాజకీయం అంతా కూడా ఏంటంటే సంప్రదాయేతర రాజకీయం అని చెప్పాలి. సంప్రదాయేతర రాజకీయం. మరి సంప్రదాయ రాజకీయం ఏంటంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టి ఆయన టోటల్ గా దీనికి రివర్స్ లో అఫీషియల్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడని, ఇది పీపుల్స్ గవర్నమెంట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఏం చెప్తేనే మీరు చచ్చినట్టు చేయాలి, మీరు అది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పని విస్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే అక్కడ ఏంటి, ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నటువంటి నయా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు పెట్టుబడులు పెట్టుకొని గెలుస్తారు. గెలిచిన తర్వాత వాటన్నిటిని కూడా వసూలు చేసుకుంటారు. ఆ క్రమంలో మీరేంటంటే చూసి చూడనట్టు పోవాల్సిందే తప్ప మాట్లాడడానికి వీల్లేదని. కానీ ఈయనేం చేశాడంటే, తరతరాలుగా ఈ సంప్రదాయ రాజకీయాలు ఇవన్నీ కాదు, ఒక నూతన వ్యవస్థను మనం ఆవిష్కరిద్దాం. దశాబ్దాలుగా అట్టడుగున ఉన్నటువంటి వర్గాలన్నిటినీ కూడా మనం జనజీవన స్రవంతిలోకి వాళ్ళని కూడా తలెత్తుకొని తిరిగేలాగా, వాళ్ళ పిల్లలు కూడా తలెత్తుకొని తిరిగేలాగా చేయాలి. ఏ ఆశలైతే మనకి అందని నక్షత్రాలని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారో అలాంటి విద్యని చాలా అవలీలగా చందమామని కిందకి దించామన్న రీతిలో వాళ్ళకి అందిద్దాం, ఆ రకమైన ఫలాలన్నీ పంచుదాం అని చెప్పని ఇలా ఈయన చేసుకుంటూ వచ్చిన క్రమంలో ఈయన చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, ఈ జగనంత తన పార్టీ అంటే జగమంత కుటుంబం అనుకున్నాడు ఆయన. జగనంత కుటుంబం, జగమంత కుటుంబం అనుకున్నాడు. అనుకోవడం వల్ల తన దృష్టి అంతా ఏమైందంటే, 2 సంవత్సరాలు కోవిడ్ లో ఎప్పుడైతే పోయిందో, ఈ రిమైనింగ్ పీరియడ్ ని ఖచ్చితంగా మనం ఏమైనా సరే త్వరితగతిన డెవలప్మెంట్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఉరుకులు పరుగులతో ఈ స్కీమ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయటం, ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయటం, విశ్వవిద్యాలయాలు, మెడికల్ తర్వాత పోర్టులు, వీటన్నిటి మీద నిరంతరాయంగా నిర్నిరోధంగా వాటి మీద తన దృష్టిని అంతా కేంద్రీకరించి అటే సాగిపోయాడు తప్ప పార్టీ వ్యవహారాలకు సంబంధించి పార్టీ పటిష్టత మీద ఈయన కేంద్రీకరించలేదు. అంతేకాకుండా సంప్రదాయేతర రాజకీయం అని చెప్పాను కదా, సంప్రదాయ రాజకీయాల్లో జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ వారసుల్ని వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి పెడతారు. బహుశా ఆయన తన సహోదరుని కానీ వీళ్ళందరినీ కూడా రానివ్వని కారణం కూడా ఏంటంటే, ఏమీ లేకుండానే తన మీద ఇన్ని రకాల అపవాదులేసి నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వాటికి కనుక మనం తెరలేపినట్టయితే అది మరింత ఇబ్బందికరం అవుతుందనే దీంతో
వెళ్ళటం ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఆయనకి అంటే ఇప్పుడు అక్కడ ఎన్నికల ప్రాసెస్ ఎలా జరిగింది, ఆ గొబెల్స్ ప్రచారం ఎలా జరిగింది అనేది కనుక పక్కన పెట్టినట్టయితే తను తీసుకున్నటువంటి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రాజకీయాల్లో ఒక లౌక్యం ఉండాలి, రాజకీయాల్లో కాస్త లౌల్యం ఉండాలి, అంటే పట్టు విడుపులు ఇవేమీ లేకుండా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళడం వల్లే ఆయనకి ఇబ్బంది వచ్చింది. అయితే మీరు ఇందాక చెప్పినట్టు అదేదో యాడ్ వస్తూ ఉంటుంది మరక మంచిది అని చెప్పని. ఇంత చిన్న వయసులో ఇంత షార్ట్ స్పాన్ లో ఈయనకి తగిలినటువంటి ఎదురు దెబ్బ కూడా ఆ ఓకే, ఎందుకంటే గెలుపోవటములు అనేటువంటివి కాదు అక్కడ వాళ్ళ యొక్క ప్రతిభని దాన్ని దానికి గీటురాయి. డెఫినెట్ గా రేపు పొద్దున మళ్ళీ తలెత్తుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి దమ్ము ధైర్యం అలాంటిది. కాబట్టి ఈ అపజయమే రేపటి విజయానికి బీజం అని చెప్పింది కూడా అందుకనే. ఈ ఎక్స్పీరియన్స్ ప్రాతిపదికగా రేపు చేయవలసింది ఏమిటి, చేయకూడనిది ఏంటి, చేయాల్సింది ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు ఆయన ఏమన్నారు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, రాజారెడ్డి మనవడు అన్నారు. నిజంగా ఆయన పని చేశాడా, చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారిని నిందిస్తూ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అని చెప్పన్నారు. నిజానికి వాళ్ళ నాన్నగారు లాగా కూడా ఈయన చేయలేదు. చేస్తుంటే కొంత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ పాలిటిక్స్ లో అవన్నీ చూపించేవాడు. కానీ తనదైనటువంటి సంప్రదాయేతర రాజకీయం మీద వెళ్ళటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, కాకపోతే ఒక వ్యక్తికి మనిషికిన్ని మహిమల ఘనసిద్ధుల గరిమల ఎదలోనే దైవం ఉన్న హనుమల ఎదిగితే నీవు కూడా కాగలవు ఒక తిరుమల అన్నట్టుగా ఈ రోజున జన ప్రవాహం ఒకవైపు తీవ్ర పరాభవం అని చెప్పని, పరాజయం అని చెప్పని ఎకసెక్కాలాడుతున్నటువంటి నేపథ్యంలో ఊరు వాడ అంతా కూడా కదలి రండి, కలిసి రండి అని చెప్పనేటువంటి విధంగా ఆయన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇందాక మన సోదరుడు చెప్పినట్టు చేస్తున్నారంటే గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి అభిమానాన్ని అక్రమ అరెస్టులు కానీ, బెదిరింపులు కానీ, అణచివేతలు కానీ ఏమీ చేయలేవు. ఎంత అణచివేస్తే అంత పైకి వస్తాం అనేటువంటి ఒక సైన్స్ ఫార్ములాని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభిమానులు కూడా వాళ్ళు దాన్ని చాలా విస్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా అతి తక్కువ వ్యవధిలో కింద పడినా కూడా మళ్ళా పైకి లేచి ఆత్మవిశ్వాసంతో పార్టీని అంతా కూడా సిద్ధం చేసుకున్న ఇదంటేనే ఈజ్ అ వారియర్. కాబట్టి వారియర్కి ఓటం అనేటువంటిది ఉండదండి. అవి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, వాటిని దులుపుకుంటూ ముందుకే సాగుతుంటాడు. బోల్డంత భవిష్యత్తు ఉంది, కాబట్టి ప్రజాభిమానం ఉంది. తర్వాత పార్టీ కార్యకర్తల అండదండలు అన్ని కూడా ఆయనకి దండిగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ఇదవుతాడు. కాకపోతే ఇక్కడ మళ్ళీ సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ని నేను అప్పట్లో అనుకునేవాడిని, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో అయ్యో ఇది రెండు రాష్ట్రాలు విడిపోవటం ఏంటి అనుకున్నా. కానీ ఒక దృష్టితో చూసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక సామాజిక నేపథ్యం అటు ఆంధ్రాలో లేదని చెప్పాలి. కారణం ఏంటంటే ఇక్కడ రజాకార్ల పోరాటాలు కావచ్చు, లేదంటే అనేక రకాలైనటువంటి పోరాటాల గడ్డగా ఇక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా, ఏ దోపిడీ జరిగినా, ఏ అణచివేత జరిగినా ఇక్కడ తిరుగుబాటు స్వరాలు అనేటువంటివి ఒక్కసారిగా పెళ్ళు బుగుతాయండి. అక్కడ ఏమైందంటే వ్యవసాయాధారిత ప్రాంతం, అక్కడ కోళ్ళ సంక్రాంతి అంటే కోళ్ళ పందాలు, సినిమాలు అంటే పెద్ద పెద్ద కటౌట్లకి దండలు వేసి సినిమాలకు వెళ్తారు, పలావులు తింటారు. అంటే ఒక రకమైనటువంటి ఈజీ లైఫ్కి ఇది తప్ప, అన్యాయం జరిగితే లోపల బూతులు తిట్టుకోవడమే తప్ప ఒక ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి తెలంగాణలో లాగా ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి ఒక గతంలో విప్లవ పోరాటాల్లో జరిగాయి. కానీ తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోవడం వల్ల ఇప్పుడు ఒకవైపు దోపిడీ జరుగుతున్నా, మరొక వైపు అణచివేత జరుగుతున్నా, ఇక్కడంత త్వరగా అసలు రాదంటే డెఫినెట్ గా ఎక్కడైనా కూడా తిరుగుబాటు అనేటువంటిది డెఫినెట్ గా వస్తుంది అణచివేత నుంచి. అయితే ఇంత స్పీడ్గా అక్కడ వచ్చే పరిస్థితులే కాదు. కాబట్టి ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగా కానీ సమష్టిగా, పార్టీ సమష్టిగా కానీ ఆయన కొంత నష్టపోక తప్పదు, కష్టపడక తప్పదు. కానీ అంతిమంగా మాత్రం డెఫినెట్ గా వీళ్ళు మళ్ళీ తలెత్తుకు తిరుగుతారు, శిరం ఎత్తుతారు, శివాలు ఎత్తుతారు. ఈ తమ మీద దాడి చేసేటువంటి శక్తుల యొక్క పీచ ఉణుస్తారనడంలో కించిత్ సందేహం లేదండి. ఈ మంచి అద్భుతమైనటువంటి ఒక కవిత చెప్పారు మీరు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజెంట్ చేశారా లేదా? ప్రజలకు మాత్రమే ప్రజెంట్ చేశారా? ఇస్తే అంటే గుర్తుండిపోతుందని నా ఉద్దేశం. ఏంటంటే ఇంత అద్భుతంగా చిన్న చిన్న పదాల్లో అద్భుతమైనటువంటిది, ప్రతి పదంలోనూ లోతైనటువంటి ఒక భావం
ఆ భావంలో ఉన్నదేంటి, ప్రతి అక్షరంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అది శాశ్వతంగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పాను.